వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. చైనా ఈ పేరు వినగానే డూప్లికేట్స్కి ప్రసిద్ధి చెందిందని మనందరికీ తెలుసు. ఎవరైనా అడిగితే చాలు ఇది చైనా ఫోన్ రా, ఇది చైనా ట్యాబ్ రా, లేదా ఇది చైనా బొమ్మ అని చెప్పేస్తూ ఉంటారు. అంటే చైనా ప్రతి ఒక్కదాన్ని డూప్లికేట్ చేయడంలో ఈజీగా చేస్తుంది. సో అలాంటి విషయంలో అది ప్రఖ్యాతిగాంచిందనే చెప్పాలి. చైనాకు సంబంధించిన చాలా ఎలక్ట్రికల్ వస్తువులు మనకి దిగుమతి అవుతూ ఉంటాయి. అలాగే పిల్లలకి నచ్చిన బొమ్మలు కావచ్చు, ఫోన్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, చాలానే మనం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గానే ఆలోచించింది చైనా. ఏకంగా ఆడవాళ్ళు ఇష్టపడే బంగారంపై పడిపోయింది. బంగారాన్ని కూడా డూప్లికేట్ చేసేస్తోంది చైనా. ఇక ఇలాంటి విషయాల గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. చైనాలో ఎక్కువ మంది తమ పొదుపులను బంగారంగా మార్చాలని చూస్తున్న క్రమంలోనే నకిలీ బంగారం ప్రధాన సమస్యగా మారుతోందని అక్కడి మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ షాన్ రిన్ తెలిపారు. 24 క్యారెట్ తక్కువ నాణ్యత గల బంగారం మధ్య తేడాలను గుర్తించలేని అనేక మంది వినియోగదారులు ఇన్వెస్ట్ చేస్తూ మోసపోతున్నారని చెప్పారు. ఆ క్రమంలోనే పలువురు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా తీసుకున్న పుత్తడి నకిలీదని వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, ఈ విధంగా వేల మంది కూడా పలు వెబ్సైట్లలో తీసుకున్న పుత్తడిని ఆభరణాల వ్యాపారి వద్ద చెక్ చేయించగా ఫేక్ గోల్డ్ అని తేలింది. ప్రస్తుతం చైనాలో ఫేక్ గోల్డ్ అంశం అక్కడి స్థానికుల్లో కలవరం రేపుతోంది. ఏది మంచి బంగారం, ఏది నకిలీదో తెలియక సతమతమవుతున్నారు. అయితే నకిలీ బంగారంను వేడి చేసినప్పుడు ముదురు రంగు లేదా ఆకుపచ్చ రంగుగా మారుతుంది. కానీ స్వచ్ఛమైన బంగారం వేడికి గురైనప్పుడు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 2023లో భారత్ను అధిగమించి ప్రపంచంలోని అతిపెద్ద బంగారు ఆభరణాల కొనుగోలుదారుగా చైనా అవతరించింది. వినియోగదారుల డిమాండ్లో అగ్రగామిగా ఉంది. ఆ క్రమంలో చైనీస్ వినియోగదారులు గత ఏడాది 603 టన్నుల బంగారు ఆభరణాలను కొనుగోలు చేశారు. ఇది 2022 నుంచి 10% పెరిగింది. కానీ ఇప్పుడు కొనుగోలు చేసిన పుత్తడిలో ఫేక్ ఉందని తెలియడంతో అనేక మంది ఆందోళన చెందుతున్నారు.